మహిళలకు బొప్పాయి పండు ఎంత ఉపయోగమో మీకు తెలుసా? బొప్పాయి ఆకులు మరియు పండు మహిళల ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయో తెలుసుకుందామా? చాలామందికి తెలియని పపాయ స్పెషల్ యూజెస్ ఇవే. ఈ సహజమైన పండు మహిళలకు ఎందుకు ముఖ్యమో ఈ వీడియోలో ఫుల్గా ఉంటుంది, తప్పకుండా వినండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం మహిళల కోసం బొప్పాయి పండు మరియు ఆకుల ఉపయోగాల గురించి తెలుసుకోబోతున్నాం. మన ఇంట్లో బొప్పాయి పండు చాలా సాధారణంగా ఉంటుంది, కానీ మహిళల ఆరోగ్యానికి ఇది ఎంత ఉపయోగమో చాలామందికి తెలియదన్నమాట. ఈ వీడియోలో నేను మహిళలకు బొప్పాయి పండు ఏ రకంగా ఉపయోగపడుతుంది, అసలు మహిళలకు స్పెషల్గా బొప్పాయి పండు యూజెస్ ఏంటివి, బొప్పాయి ఆకుల ప్రయోజనాలు ఏంటివి, అసలు ఈ బొప్పాయి ఆకులను ఎలా వాడాలి అనేది పూర్తిగా చెప్తా, తప్పకుండా తెలుసుకోండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక బొప్పాయి పండు మహిళలకు చాలా ముఖ్యమైన పోషకాలను ఇస్తుంది. ముఖ్యంగా అయితే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయి తింటే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇకపోతే బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది, అయితే దానివల్ల చర్మం మెరిసేలా చేస్తుంది. ఇక రక్తహీనత తగ్గించడంలో సహాయం చేస్తుంది. అయితే బొప్పాయిలో ఉన్న పోషకాలు అంటే రక్తం ఆరోగ్యానికి సహాయపడతాయి అన్నమాట. ఇక మహిళలకైతే చాలామందికి రక్తహీనత బాధతోటి బాధపడుతూ ఉంటారు. అందువల్లనే ఈ మహిళలకు చాలా ముఖ్యమైనది బొప్పాయి. రక్తాన్ని మంచిగా పెంచుతుంది. అందుకోసమని మహిళలు తప్పకుండా తినాల్సింది ఈ బొప్పాయి అన్నమాట. ఇది మా తోటలో ఉన్న బొప్పాయి చెట్టు. ఈ బొప్పాయి చెట్టుకు బొప్పాయి కాయలు వచ్చినాయి అన్నమాట. ఇది పక్కకున్నది అవకాడోను మేమే పెట్టినాము, అంటే గింజ పెట్టినాము. ఇంత బాగా వచ్చింది చూడండి. ఇది ఆర్గానిక్ అన్నమాట, అంటే ఎటువంటి కెమికల్స్ వేయకుండా పండించినది అన్నమాట. ఇది చాలా హెల్దీ. అయితే ఇది మహిళలకు చాలా ముఖ్యమైన విలువైన పండు అన్నమాట. తప్పకుండా మీరు గినంగా బొప్పాయి చెట్టును మీ ఇంట్లో పెంచుకొని మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ తినండి. ఇది ఫెర్టిలైజర్ లాగా గినంగా యూజ్ అవుతుంది. నేను చెప్పిన నా ఛానల్లో ఉంటుంది అన్నమాట, బొప్పాయి తోటి ఫెర్టిలైజర్ ఎట్లా తయారు చేయాలి, ఇంకొకటి మొక్కలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి. మట్టిని మంచిగా చేస్తుంది ఇది బొప్పాయి అన్నమాట. ఇంకా అందుకోసమనే ఇది ఇంకా పెస్టిసైడ్ గినంగా పనిచేస్తుంది ఆకులు. నేను అదే ఒక వీడియో చేసి పెడతాను, తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇట్లాంటి విషయాల కోసం అయితే నన్ను ఫాలో అవుతుండండి. ఇది శరీర బరువును నియంత్రిస్తుంది, తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇకపోతే మహిళలకు రోజువారి పనులకు చాలా ఎనర్జీ అవసరం అన్నమాట. మహిళలు చాలా ఇంటి పని, బయట పని, అన్ని పనులను చక్కబెడుతూ ఉంటారు. తప్పకుండా ఎనర్జీ చాలా అవసరం అన్నమాట. అందువలననే మహిళలకు రోజువారి పనులకు ఈ బొప్పాయి చాలా అవసరం అవుతుంది. మంచి ఎనర్జీ ఇస్తుంది. ఇందులో 68% ఉంటుంది అన్నమాట. అందువలన మహిళలకు చాలా ముఖ్యము. ఇప్పుడు బొప్పాయి ఆకుల ఉపయోగాలు తెలుసుకుందాం. ఇది బొప్పాయి ఆకులు అంటే ఆ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, అందువలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే డెంగ్యూ వచ్చిన వాళ్ళను ఈ బొప్పాయి ఆకుల రసాన్ని తాగమంటారు. డాక్టర్స్ చెప్పరు, మనమే సొంతంగా చేస్తాము. డాక్టర్స్ ఇచ్చే మందుల కంటే ఈ బొప్పాయి ఆకుల రసమే మంచి ప్లేట్లెట్లను పెంచుతుంది అన్నమాట. ఇకపోతే శరీరము శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇకపోతే స్టమక్ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది ఈ బొప్పాయి. ఇకపోతే ఈ ఆకులను పేస్ట్ చేసి బయట వైపు అంటే శరీరం పైన రాస్తే చర్మానికి చాలా మంచిగా ఉంటుంది. అంటే చర్మం పైన ఏమన్నా కురుపులు అట్లాంటివి ఉంటే తగ్గిపోతాయి అన్నమాట. ఇక గమనిక ఏంటంటే, ఇది ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది వాడే ముందు అంటే ఆరోగ్య సమస్యల కోసం వాడే ముందు మాత్రం ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఇకపోతే ఇది ఎట్లా వాడాలనేది చాలామందికి డౌట్లు. ఇక బొప్పాయి పండు వాడే విధానం ఏంటి అనేది
చాలామంది అడుగుతూ ఉంటారు. రోజుకు చిన్న మోతాదులో తినవచ్చు. ఉదయం లేదా మధ్యాహ్నం తినడం మంచిది. ఇక పోతే బొప్పాయి ఆకుల వాడకం ఎట్లా అంటే, ఆకులను శుభ్రంగా కడిగి పేస్ట్ చేసి బయట వైపున మాత్రమే వాడాలి. ఎక్కువగా వాడకూడదు. ఇక చాలా ఎక్కువగా తినకండి. ఇక గర్భిణీ స్త్రీలు అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ మాత్రం బొప్పాయి వాడే ముందు డాక్టర్ సలహా మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఆకులను నేరుగా అయితే అస్సలు తినకండి. ఎక్కువ తినొద్దు. డెంగ్యూ వస్తే మాత్రం కొంచెం రసం తాగొచ్చు. ఇకపోతే ఇలా బొప్పాయి పండు ఆకులు మహిళల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది డైజెషన్ సిస్టమ్‌ను మెరుగుపరుస్తుంది, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. ఇక నిమోనియా తగ్గించడంలో సహాయపడుతుంది, వెయిట్ కంట్రోల్‌గా గినంగా సహాయపడుతుంది. ఇక అంటే బ్లడ్‌ను ఇంప్రూవ్ చేస్తుంది, ఎనర్జీని పెంచుతుంది. చిన్న మోతాదులో మాత్రమే వాడండి. ఇట్లా వాడిరనుకో మీకు తప్పకుండా యూజెస్ ఉంటుంది. బొప్పాయి ఆకులను నీటిలో నానబెట్టి ఫర్టిలైజర్ లాగా తయారు చేయొచ్చు అనమాట. ఇది పురుగులు తగ్గించడంలో సహాయపడుతుంది. మొక్కకు మంచి గ్రోతింగ్ వస్తుంది, సాయిల్ మెరుగుపడుతుంది అనమాట. నేను ఒకసారి ట్రై చేసి అప్లై చేసి మీకు గినంగా తప్పకుండా చూపిస్తా. మీరు అది ఎట్లా పనిచేస్తుంది అనే విషయము డీటెయిల్గా చెప్తా. ముందు నేను ఫస్ట్ ప్రయోగం చేసిన తర్వాత మీకు అది కంప్లీట్గా చూపిస్తాను అనమాట. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇట్లాంటి విషయాలు కావాలంటే తప్పకుండా నా ఛానల్లో ఉన్న ఫెర్టిలైజర్స్ గురించి, నా ఛానల్లో ఉన్న ఈ మొక్కల గురించి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.